ఓకే. ఏంటి మరి వెల్కమ్ ఒబామా ముచ్చట్లు ఏంటి దాని గురించి? కాదు మంచి చక్కగా ఉన్నారు హీరో లాగా, ఇంకా మరి హీరోగా ఎందుకు ట్రై చేయలేదు? ఇప్పుడు అంటున్నారా అప్పుడు అంటారా? అప్పట్లో ఇప్పుడు చేయొచ్చు కదా క్యారెక్టర్స్. ఏంటి అసలు ఒబామా ఏంటి ఎట్లా వచ్చింది ఆ ఛాన్స్? వెల్కమ్ ఏం లేదమ్మా, నేను రేడియోలో వేస్తున్న టైంలో ఒక టైంలో సంగీతం శ్రీనివాస్ గారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఫోన్ చేయడం ఏంటి నాకు షాక్. నేను రెగ్యులర్ గా దీంట్లో ఫీల్డ్ లో ఉండేవాడిని కూడా కాదు కదా. మాకు ఎలా ఉంటుందంటే రేడియోలో ఎప్పుడైనా కొన్ని సినిమాల్లో రేడియోకి సంబంధించిన ఆర్జే ఉంటాయి, అలాంటి దాంట్లో ఏదో గెస్ట్ అపియరెన్స్ లాగా పిలుస్తారు. సో అలా వస్తుంటాయి కొన్ని, కానీ బట్ ఇది ఒక ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మంచి క్యారెక్టర్, ఆల్మోస్ట్ ఒక 30 minutes దాకా కనబడతానేమో నేను. అయితే దాంట్లో ఒకరోజు ఫోన్ చేసి ఒకసారి రండి ఒక సినిమా అనుకుంటున్నాం మాట్లాడాలంటే, నాకు లైక్ దేవుడి నుంచి పిలిపొచ్చినట్టు అనిపించింది. సంగీతం గారేంటి ఇంట్రెస్ట్ మంచిగా చెయ్యాలి, యాక్ట్ చేయాలి అది కాదు, పిలిచిన ఆయన ఈజ్ ఎ లెజెండ్. మాయాబజార్ సినిమా గుర్తుంది? మాయాబజార్ సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత ఎన్ని అద్భుతమైన లెజెండరీ లైక్ పుష్పక విమానం కావచ్చు, ఇంకా మైకేల్ మదన కామరాజు, ఎపిక్ సినిమాలు అందించారు ఆయన మనకి. ఆదిత్య 369 అటువంటి డైరెక్టర్ మనల్ని అసలు నేను ఆయనకి తెలిసే అన్నదే నాకు అద్భుతంగా అనిపించింది. సో వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చెప్పారు వాళ్ళ మిసెస్ కి నా ఆర్జేయింగ్ అంటే ఇష్టము చాలా అని చెప్పి, తర్వాత ఆవిడ ఈయనకి చెప్పడం, ఈయన వినడము, ఈయన కూడా నచ్చి పిలవడం. అలా అసలు లైక్ బ్లెస్డ్ అనమాట ఆయనతో. సినిమా ఇస్ నథింగ్, ఆయనతో జస్ట్ కాసేపు స్పెండ్ చేయడం కోసం వెళ్ళిపోయా. తర్వాత ఆఫ్ కోర్స్ మంచి క్యారెక్టర్ అది, మంచి కామెడీ. అనంత్ శ్రీరామ్ గారితో నాకు కొన్ని కాంబినేషన్స్ చాలా క్లిక్ అయ్యాయి. సినిమా ఆఫ్ కోర్స్ యావరేజ్ అయినా కూడా, బట్ మా ట్రాక్ సినిమా కూడా మిగతా అంతా సినిమా కొంచెం బాగా దీంతో ఉంటుంది, మాది మాత్రం మంచి కామెడీ ఉంటుంది, మామూలు కామెడీ కాదు. మా ఇద్దరికి మధ్య కాంబినేషన్ సీన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. అలా తర్వాత ఇంకొక సినిమా లైక్ నేను చెప్పాను కదా, అదేం సినిమా నా నువ్వే అని. దాంట్లో ఏంటంటే తమన్నా ఒక ఆర్జేకి సెలెక్ట్ అవుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ లో మా ఎఫ్ఎంకి వస్తుంది. వచ్చినప్పుడు మేము క్వశ్చన్లు అడిగామండి సెలెక్ట్ చేసిన తర్వాత ఆవిడతో ఒక స్పెషల్ షో చేయించడం, ఒక రైల్వే స్టేషన్లోనే రేడియో సెట్ వేసి అక్కడ ఆవిడ తర్వాత ఆ షో చేస్తూ తన ఎమోషనల్ అయ్యి తన ప్రేమ గురించి చెప్పుకుంటూ ట్రైన్లో దిగిన వాళ్ళు అలా కనెక్ట్ అవ్వడం, అది బాగుంటుంది అసలు. దాంట్లో ఆవిడని సెలెక్ట్ చేసి ఆవిడ మెంటర్ లాగా ఒక క్యారెక్టర్ అనమాట. అది ఓపెనింగ్ మనతోనే స్టార్ట్ అవుతుంది. చిన్న క్యారెక్టర్ కాకపోతే ఇది, బట్ ఇటువంటి వాటికి పిలిచేవాళ్ళు. కానీ నేను ప్రొయాక్టివ్గా వెళ్ళి నేను చేద్దాం అనుకుంటున్నాను సార్ నాకు ఇవ్వండి అని చాలా లేదు, ఎప్పుడు వెళ్ళింది లేదు. ఇలా ఏదైనా వస్తే చేసేవాళ్ళు.